So right now we're going to look at emotional intelligence. So emotional intelligence, what is emotional intelligence? సో యాక్చువల్గా నేను ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ టూ థింగ్స్ మీకు స్వాట్ అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది మీ టాపిక్లో ఇంక్లూడ్ చేసినందుకు. సి దీస్ ఆర్ ద టాపిక్స్ విచ్ వీ హ్యావ్ లర్న్డ్ ఓన్లీ ఆఫ్టర్ ఆల్మోస్ట్ 4 years ఎక్స్పీరియన్స్ తర్వాత, కానీ మాకు యాక్చువల్గా వీటి అర్థాలు ఏంటి, ఇవి మనకు ముందర తెలుసుంటే ఎంత ఎఫెక్టివ్గా ఉండేది అని మేము ఆఫీసుల్లో చాలాసార్లు అనుకోవడం జరిగింది. సో ఫైనలీ ఐఎమ్ హ్యాపీ ఇది రియాలిటీ అవుతోంది. వాట్ వీ థాట్ షుడ్ బి దేర్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ కరికులం, అది గవర్నమెంట్ ఇనిషియేషన్ వల్ల మీకు ఈ టాపిక్స్ అనేది మీకు రావడం. సో డెఫినెట్లీ దట్స్ అ పాజిటివ్ మూవ్. నవ్ ఇట్ ఈస్ అప్ టు యూ హౌ ఎఫెక్టివ్లీ యూ క్యాన్ యూస్ దిస్ అండ్ ఆల్. సో ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ఆర్ ఈక్యూ అని కూడా మనం అనొచ్చు, ఇమోషనల్ కోషెంట్. సో లెట్స్ సే బిఫోర్ 70s అండ్ ఆల్, సో ఏ జాబ్కి ఏది తీసుకున్నా కానీ దే యూస్ టు స్టార్ట్ ఓన్లీ విత్ ఐక్యూ, ఇంటెలిజెంట్ కోషెంట్ ఉంటే సరిపోతుంది అని. అయితే 1970sలో అసలు ఫస్ట్ టైం దీని మీద అంటూ రీసెర్చ్ అనేది మనకి స్టార్ట్ అయింది. ఇమోషనల్ కోషెంట్, ది బ్యాలెన్స్ ఆఫ్ ఇమోషన్ అండ్ యువర్ మైండ్. సో ఇది మనకి 1970sలో సుమారుగా స్టార్ట్ అయింది. అండ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అసలు యూనివర్సిటీ వాళ్ళకి చాలా క్వశ్చన్స్ వచ్చేవిట. ఈ సందర్భంలో ఎలా ఇమోషన్స్ హ్యాండిల్ చేసుకోవాలి, ఆ సందర్భంలో ఎలా హ్యాండిల్ చేసుకోవాలి. అండ్ దెన్ దే స్టార్టెడ్ మీటింగ్ అ లాట్ ఆఫ్ సక్సెస్ఫుల్ పీపుల్. అయితే ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్కి వాళ్ళవంటూ కొన్ని పర్సనల్ హ్యాబిట్స్ చాలా ఉంటాయి. బట్ కామన్గా వీళ్ళు యాక్చువల్గా రీసెర్చ్లో తెలియదు ఏంటి అంటే, ఎవ్రీ సక్సెస్ఫుల్ పర్సన్ హ్యాస్ ఎ వెరీ గుడ్ ఈక్యూ. ఈక్యూ స్టాండ్స్ ఫర్ ఇమోషనల్ కోషెంట్. అయితే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇది మనకి ఇంటర్వ్యూస్ వీటిల్లో కూడా పీపుల్ స్టార్టెడ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ based on which they are actually going to know, are you emotional, are you not emotional, if emotional, what is your level of emotion. సో ఒక చిన్న క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతాను టు స్టార్ట్ విత్. సో ఆఫీస్లో ఒకటే వేకెన్సీ ఉంది అండ్ మీరు మీ క్లోజెస్ట్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో మాకు మీ ఇద్దరూ నచ్చారు, కాకపోతే డెసిషన్ అనేది మీకే వదిలేస్తున్నాం ఎవరిని సెలెక్ట్ చేస్తే బెటర్ అనేది. సో ఏం చెప్తారు మీరు? సో వాట్ విల్ యువర్ ఇంటర్వ్యూ ఆన్సర్ బి? ఇది నేను క్లాస్లో అడిగినప్పుడు చాలా 70% స్టూడెంట్స్ టక్క వెంటనే చెప్పేస్తారు, మా ఫ్రెండ్ని సెలెక్ట్ చేస్తాం, మై ఫ్రెండ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. దట్ ఈస్ వాట్ వీ కాల్ యాజ్ ఇమోషనల్ కోషెంట్. సో ఇమోషన్ బేసిస్ మీద మీరు ఎప్పుడైతే ఒక డెసిషన్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారో, ఇట్ విల్ బికమ్ డిఫికల్ట్ ఫర్ పీపుల్ టు వర్క్ విత్ యూ అండ్ ఫర్ యూ టు వర్క్ విత్ పీపుల్. సో ఇప్పుడు ఆఫీస్లో మీరు జాయిన్ అవుతారు, ఆఫీస్లో మీరు జాయిన్ అయిన తర్వాత అందరికీ మీరు నచ్చుతారన్న గ్యారంటీ ఏంటి? ఆర్ లేకపోతే మిమ్మల్ని ఒక మాట అన్నారనుకో, లేకపోతే ఒక రోజు ఒక డ్రెస్ వేసుకొని వెళ్ళారు, డ్రెస్ వేసుకొని వెళ్తే ఏంటి డ్రెస్ బాగాలేదు అని ఎవరైనా అన్నారు అనుకోండి, హౌ విల్ యూ ఫీల్ ఇన్ సైడ్? See, all of this is emotional quotient. అంటే దేనికి మనం ఎనర్జీస్ వాడుకోవాలి, దేనికి మనం ఎనర్జీస్ వాడకూడదు, దేన్ని మనం ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్గా తీసుకొని దాని మీద వర్క్ చేయాలి. బ్యాలెన్స్ ఆఫ్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇదివరకు ఇప్పటికీ ఇమోషనల్ ఇంటెలిజెన్స్లో ఇంకా చాలా డిఫరెన్స్ వచ్చేసింది. ఇదివరకు ఏం జరిగేదంటే జనాలు డిఫరెంట్ పనులు చేస్తుండేవాళ్ళు. మన చుట్టుపక్కలే ఫార్మింగ్ చేసేవాళ్ళు ఉండేవాళ్ళు, మన చుట్టుపక్కల చదువుకునే వాళ్ళు ఉండేవాళ్ళు, కిరాణా కొట్టు నడుపుకునే వాళ్ళు ఉండేవాళ్ళు. సో ఇట్లా వేరియస్ ఎక్కువ చూస్తున్నాం. ఇప్పుడు మన చుట్టుపక్కల ఎవరు అంటే అయిపోవడం గవర్నమెంట్ జాబ్ ఆర్ ప్రైవేట్ జాబ్, ఈ రెండు సెక్టర్సే మనం ఎక్కువగా చూస్తున్నాం. ఎస్పెషలీ ప్రైవేట్ సెక్టర్స్ ఒకవేళ మనం తీసుకుంటే, ద వే పీపుల్ డ్రెస్ ఈజ్ మోర్ ఆర్ లెస్ ది సేమ్, ద పీపుల్ స్పీక్ ఈజ్ మోర్ ఆర్ లెస్ ది సేమ్, అందరూ అదే ఫుడ్ జాయింట్కి వెళ్తారు. సో వీళ్ళకి అందరు ఆలోచనలు ఒకటేలాగా ఉంటున్నాయి అనేది అనుకుంటున్నారు అందరూ. కాకపోతే ఏమవుతుందంటే ఇదివరకేమో హాయిగా మాట్లాడుకునేవాళ్ళు అండ్ చిన్న ఉంటే తీర్చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్లో పెట్టినట్టు అయిపోతుంది జనాలకి. సో ఆ ప్రెషర్ కుక్కర్లో పెట్టడం వల్ల ఏమైపోతుందంటే ఏదో ఒక రోజు బర్స్ట్ అయిపోతున్నారు. అండ్ దాట్ ఈస్ డెఫినెట్లీ నాట్ అ పాజిటివ్ సైన్, బికాస్ వన్, యూ విల్ డెఫినెట్లీ లూజ్ యువర్ జాబ్ బికాస్ దట్ ఈస్ నాట్ స్పేస్ ఫర్ డిస్ప్లేయింగ్ యువర్ పర్సనల్ ఇమోషన్స్ ఎట్ వర్క్ ప్లేస్. ఈక్వల్లీ ఇంట్లో వాళ్ళ మీద ఆఫీస్ ఫ్రస్ట్రేషన్ పొద్దుకులు తీసేయడము, సో దట్ ఈస్ నాట్ గోన్ టు కీప్ యూ హ్యాపీ ఎనీవేర్. సో అందుకని నేను మళ్ళీ ఇంకా పర్టికులర్గా చెప్తాను, ఐమ్ హ్యాపీ ఈ ఇమోషనల్ కోషెంట్ ఆర్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అనే టాపిక్ అనేది మీకు యాక్చువల్గా ఇంక్లూడ్ చేయడం, దానివల్ల పాజిటివ్స్, నెగటివ్స్, వై ఇమోషనల్ కోషెంట్. ఐ విల్ టేక్ యూ త్రూ ఆల్ ఆఫ్ దట్ జర్నీ అండ్ ఐ విల్ గివ్ యూ సమ్ శాంపుల్ క్వశ్చన్స్ టు నో, ఆర్ యూ ఇమోషనల్, do you have a balance with emotions, or are you not emotional at all? Not emotional at all is as dangerous as being emotional. సో మనం ఉండేది సొసైటీ అండ్ సొసైటీ ఈజ్ నథింగ్ బట్ పీపుల్. సో అలాంటి పీపుల్తో నేను మాట్లాడను, నాకు ఏమైనా కనిపిస్తే చిరాకు, నాకు అసలు ఇమోషన్స్ లేవు, దట్ ఈస్ ఈక్వల్లీ అ నెగటివ్ క్వాలిటీ. జస్ట్ లైక్ పీపుల్ సే నేను కాదనలేను ఎవరైనా చెప్తే, ఆర్ నేను ఆ ఫ్రెండ్కే ఇచ్చేస్తాను ఆ జాబు, నేను నా దగ్గర ఉంచుకోను, దట్ ఈస్ ఈక్వల్లీ ఎ ఛాలెంజింగ్ టాస్క్ ఫర్ పీపుల్. So what is emotional intelligence is, it is nothing but it is a balance between your heart and your mind. That is what happens during your emotional
stuff. See, if you can look at the screen, there is a simple process that you can see. What is emotional intelligence? It is ability to perceive emotions, understand emotions, manage emotions and use your emotions finally. Perceive emotions ante recognize them in faces, music, stories, understand emotions, predict them and how they can change and blend. Manage emotions, know how to express them in various situations, use emotions, enable adaptive or creative thinking. Emotional quotient unna janalu evaraithe untaro, they will know how to perceive an emotion, how to understand emotion, management, reusing. అవి అన్నీ వాళ్ళకి ఒక రోజులో వచ్చింది కాదు. ది ఓన్లీ క్వశ్చన్ ఈస్, ఈ పాయింట్ ఆఫ్ టైంలో నేను నా ఇమోషన్ అనేది నేను ఇక్కడ డిస్క్లోజ్ చేస్తే దానివల్ల నాకు వచ్చేది ఏంటి. కొన్నిసార్లు ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు ప్రూవ్ యువర్ పాయింట్, కొన్నిసార్లు ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. సో రిక్వైర్డ్ ఉన్నప్పుడు, రిక్వైర్డ్ లేనప్పుడు ఫస్ట్ అసలు ఆ బ్యాలెన్స్ చూసుకోకపోవడము. నెక్స్ట్ ఏంటంటే మీకు ఒక నెక్స్ట్ 1 అవర్లోకి ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, ఆ నెక్స్ట్ 1 అవర్లోకి ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అని తెలిసినప్పుడు వై స్టిల్ టాక్ టు ఫ్రెండ్స్ ఆన్ వాట్సాప్ ఆర్ ఫేస్బుక్. మీకు తెలుసు నెక్స్ట్ 1 అవర్లో మీటింగ్ ఉంది అంటే యువర్ ఫోకస్ హ్యాస్ టు బీ ఆన్ ది మీటింగ్. సో ఇలా పర్సనల్గా మాట్లాడుతుంటారు, ఎవరో ఒక చిన్న విషయం చెప్తారు, సో మనకి కాన్సన్ట్రేషన్ ఇక మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. ఇక ఒకటేసారి యూ బికమ్ ఎ డిఫరెంట్ పర్సన్. హౌ డిడ్ దే సే దీస్ థింగ్స్ టు మీ, నా గురించి ఎందుకు అలా కమెంట్ వేశారు, అక్కడ నుంచి మీ ఆలోచన స్టార్ట్ అయ్యి మీకు మీరు ఒక రూమ్కి వెళ్ళినా, మీరు ఒక మీటింగ్ ఇచ్చినా ఆర్ యూఆర్ పార్ట్ ఆఫ్ ఎన్ ఇంటర్వ్యూ ఇన్ ఎ రూమ్, ఇవన్నీ అప్పుడు కూడా మీకు ఫోకస్ మొత్తం దాని మీదే ఎక్కువగా నడుస్తుంటుంది. సో యూ గాట్ టు లెర్న్ దిస్ ఆర్ట్ ఆఫ్ బ్రషింగ్ ఆఫ్ ఇమోషన్స్ వెన్ యూ డోంట్ హ్యావ్ టు బీ ఇమోషనల్. సో నేను మీకు చిన్న కథ చెప్తాను. సో వాటిలో ఉన్న ఆర్డర్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది మీరు చెప్పండి. సో చెప్పిన తర్వాత యూ విల్ నో విచ్ కేటగిరీ యూ బిలాంగ్ టు. ఐ మైట్ హ్యావ్ కవర్డ్ దిస్ స్టోరీ వెన్ ఐ వాస్ రిఫరింగ్ టు ట్రికీ క్వశ్చన్స్ ఇన్ ద ఇంటర్వ్యూ. అది ఒకసారి నేను మీకు ఎందుకు రిమైండ్ చేస్తున్నాను అంటే దిస్ ఈస్ ఆల్ డిఫరెంట్ వేస్ పీపుల్ ఆర్ టెస్టింగ్ హౌ ఇమోషనల్ ఆర్ యూ. ఫస్ట్ దాంతో స్టార్ట్ చేసి దెన్ వీ విల్ గో ఇన్ డెప్త్ ఆఫ్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్. సో ఒకానొక ఊళ్ళో చాలా బాగుండే అబ్బాయి ఒకడు ఉండేవాడు. సో ఆ అబ్బాయి పేరు వచ్చేసి పీ ఫర్ పాండిచ్చేరి. అండ్ అదే ఊళ్ళో చాలా అందంగా ఉండే ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి పేరు వచ్చేసి ఎస్ ఫర్ సూరత్. సో ఆ పీ అండ్ ఎస్, సో ఇద్దరు బాగున్నారు అంటే ఇద్దరు ఖాళీగా ఎందుకుంటారు. సో దే స్టార్టెడ్ లైకింగ్ ఈచ్ అదర్, దే స్టార్టెడ్ డేటింగ్ ఈచ్ అదర్, ఫేర్ ఎనఫ్. సో ఆ డేటింగ్ ప్రాసెస్లో ఏం జరిగింది అంటే దేర్ కమ్స్ ఎ పాయింట్ వేర్ ఇంకా ఇంట్లో వాళ్ళకి చెప్పాలి అనే ఒక పాయింట్ వచ్చింది. సో అయితే పీ ఇంట్లో చెప్తారు, ఎస్ ఇంట్లో చెప్తుంది. అయితే ఇద్దరిళ్లలో ఒప్పుకోరు ఆ విషయాన్ని. సో అయితే ఇదే డిస్కస్ చేయడానికి వాళ్ళు ఒక నది ఒడ్డున కూర్చొని, సాధారణంగా మన సినిమాల్లో కూడా చూస్తాం ఇలాంటి ఇంపార్టెంట్ డిస్కషన్స్ అన్ని నది ఒడ్డున కూర్చొని డిస్కస్ చేస్తుంటారు, లేకపోతే వర్షం పడుతుంటుంది ఆ టైంలో. సో వీళ్ళు ఒక నది ఒడ్డున కూర్చొని డిస్కస్ చేస్తుంటారు. అయితే పీ అంటాడు కదా, చూడు నేను నిన్ను పెళ్లి చేసుకోలేను, మా పేరెంట్స్కి నేను ఒక్కడనే సంతానం, సో వాళ్ళని బాధ పెట్టి నేను నిన్ను చేసుకొని ఏం ఉద్ధరిస్తాను, సో నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. అయితే ఎస్ అంటుంది కదా, సి పేరెంట్స్ అనేవాళ్ళు అందరికీ ఇంపార్టెంటే, కానీ నువ్వు నాకు ఎప్పుడైతే ఫస్ట్ టైం నువ్వు నాకు ప్రపోజ్ చేసావో, రోజు నువ్వు నాకు చేసే ప్రామిసెస్లో కూడా నీకు తెలుసు కదా నువ్వు ఇంట్లో ఒకడే సంతానం అని. సో ఒకడే సంతానం అని తెలిసినప్పుడు వై డిడ్ యూ ప్రపోజ్ మీ, ఆర్ వై ఆర్ యూ నాట్ ఏబుల్ టు గ్యాదర్ కరేజ్ నౌ టు బీ విత్ మీ ఫర్ ఎవర్. అయితే పీ అంటాడు, లేదు, సో నేను చెప్పినట్టు నేను ఒకటే సంతానం కాబట్టి నేను ఐ కెనాట్ గో అగెన్స్ట్ మై పేరెంట్స్, కాకపోతే నాకు నువ్వు అంటే చాలా ఇష్టం కాబట్టి నేను పెద్దవాళ్ళు చూపించే అమ్మాయిని చేసుకోను, అలా అని చెప్పి నేను నిన్ను చేసుకోను. సో నా లైఫ్ మొత్తం లవ్ అంటే నువ్వే, కాకపోతే పార్ట్నర్ అంటూ ఇంకెవ్వరూ ఉండరు, బట్ ఐ కెనాట్ గో అగెన్స్ట్ మై పేరెంట్స్ ఇన్ మ్యారీయింగ్ యూ. సో అలా పిఎస్ చాలాసేపు ఒక సీరియస్ ఇమోషనల్ డిస్కషన్స్ అవి జరుగుతాయి. అండ్ దెన్ పీ లీవ్స్ ఫ్రమ్ ది ప్లేస్ అండ్ ఎస్ వచ్చేసి అక్కడున్న అట్మాస్ఫియర్, యాంబియన్స్ అది వాడుకొని దూకేస్తుంది ఆ నదిలో. సో ఆ నదిలో తను అలా ఫ్లోట్ అవుతూ ఉన్నప్పుడు ఒక బోట్ మ్యాన్ నేమ్ ఈస్ డి ఫర్ ఢిల్లీ. సో ఒక బోట్ మ్యాన్ తన్ని సేవ్ చేసి ఆ బోట్లో పెట్టుకొని, తను ఎక్కడి నుంచి పడిందో తెలియదు, ఎక్కడ దింపాలో తెలియదు, సో నియరెస్ట్ వచ్చే షోర్ దగ్గర ఆ అమ్మాయిని దింపేసి హీ మేక్ ష్యూర్ దట్ షీ ఈజ్ అ లిటిల్ ఆల్ రైట్. అండ్ దెన్ హీ సేస్, మేడం నేను రోజు నా జాబే ఇది, ఇవాళ నేను మిమ్మల్ని రక్షించే ప్రయత్నంలో నేను ఇంకెవరి ప్యాసింజర్స్ని నేను తీసుకోలేదు, అండ్ రోజు నేను సాయంత్రం తీసుకెళ్ళిన తర్వాతే మేము ఆర్ ఫ్యామిలీ కెన్ హ్యావ్ సమ్ ఫుడ్, సో ఇవాళ నేను ఏం సంపాదించలేదు, సో నా ఫ్యామిలీ అనేది పస్తులతో పడుకోవాలి, సో మీ దగ్గర ఏమైనా ఉందా ఇవ్వడానికి అంటే తను ఇట్లా రింగ్ ఉంటే ఒక రింగ్ తీసి ఇచ్చేస్తుంది అనమాట డీకి. సో డీ సేస్ థ్యాంక్ యూ మేడం, టేక్ కేర్ అని చెప్పి డీ వెళ్ళిపోతాడు అదే బోట్లో.
అయితే తను ఒక కొత్త షోర్లో ఉంది. ఆ ఊళ్ళో వాళ్ళకి ఒక తెలియని క్యూరియాసిటీ, ఎవరి అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది. అయితే ఆ ఊరు పెద్ద ఎవరైతే ఉంటారో, సర్లేమ్మా ఇక్కడ ఒక మా దగ్గర ఇట్లా మహిళది ఒక ఆశ్రమం ఉంది, సో మీరు అందులో ఉండొచ్చు కొన్ని రోజులు, దాని తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి అని. అయితే ఈ మొత్తం ప్రాసెస్లో ఒక అబ్బాయి చూస్తూ ఉంటాడు. సో ఒక వారం తర్వాత ఆ అబ్బాయి పేరు వచ్చేసి సీఫా కొచ్చిన్. సో ఆ అబ్బాయి వెళ్ళి ఆ అమ్మాయిని అడుగుతాడు, మీరు వారం రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు కదా, సో ఏమైపోతుంది, రోజులు అవుతున్న కొద్దీ ఇమోషన్ అనేది కాస్త చల్లబడిపోతుంటుంది లోపల. సో వెళ్ళి ఆ అమ్మాయిని అడుగుతాడు, సో మీకు రోజు బోర్ కొడుతుంది కదా ఇట్లానే పొద్దున్నే సాయంత్రం వరకు కూర్చొని, మీరు నాతో వస్తారా నా వర్క్కి అని అడుగుతాడు. ఎస్ సరే నాకు కూడా బోర్ కొడుతుంది నేను వస్తాను అని వెళ్తుంది సీతో. అయితే ఈజ్ అ డాక్టర్, హీ టేక్స్ అర్ టు అ హాస్పిటల్. సో హాస్పిటల్ తీసుకొని వెళ్ళిన తర్వాత ఎస్కి చూపిస్తాడు, ప్రేయర్ రూమ్కి తీసుకొని వెళ్తాడు. సో ఇప్పుడు మీరు చూసే వాళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు అని. ఎస్ అంటుంది, అచ్చా మీ దగ్గర ఉన్న పేషెంట్స్ ఫ్యామిలీస్ అని అడుగుతుంది. తిని అంటుంది పేషెంట్స్ ఫ్యామిలీస్ కాదు, సో అక్కడున్న పేషెంట్సే, వీళ్ళందరూ లాస్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్లో ఉన్నారు. కొంతమంది మీరు చూస్తే 6 సంవత్సరాల పిల్లలు ఉన్నారు, కొంతమంది 40 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు. సో ఈ మిక్స్చర్లో ఏంటి అంటే వీళ్ళందరూ ఇంకా లాస్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్లో ఉన్నారు. మెడికల్గా మేము కూడా ఇంకా వాళ్ళని సేవ్ చేయలేము, ఆ విషయం వాళ్ళకి తెలుసు మాకు తెలుసు. అయినా కానీ రోజు పొద్దున్నే లేచి ఒక్కసారి భగవంతుని ప్రార్థించుకుంటారు, ఈ ఒక్కరోజు నా జీవితంలో నాకు ఇచ్చేసేయి నువ్వు, సో బికాస్ ఐ విల్ మిస్ మై ఫ్యామిలీ అగైన్, ఐ విల్ మిస్ దిస్ బ్యూటిఫుల్ వరల్డ్ అగైన్, సో ఈ ఒక్కరోజు ప్లీజ్ గివ్ మీ లైఫ్ ఫర్ 1 more day. ఇలా వీళ్ళు ఎవ్రీడే ప్రార్థిస్తారు. వీళ్ళలో కొంతమంది రేపు వచ్చి మళ్ళీ ప్రార్థిస్తారు, కొంతమంది ప్రార్థించరు. సో ఇట్లా జీవితం కోసం పోరాడుతున్న వాళ్ళే ఇంతమంది ఉంటే అలాంటి జీవితాన్ని మీరు ఎందుకు ఎండ్ చేసుకోవాలనుకుంటున్నారు? బికాస్ ఆఫ్ 1 boy. సో తనప్పుడు ఆలోచన స్టార్ట్ చేస్తుంది. సో దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది స్టోరీ. నౌ మీకు వచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే, ఈ స్టోరీలో ఉన్న వేరియస్ పాత్రలు, ఐ విల్ రిపీట్ ది క్యారెక్టర్స్. సో మనకి ఫస్ట్ పి వచ్చాడు, ఎస్ వచ్చింది, డి వచ్చాడు, సి వచ్చాడు. సో వీటిని మీకు నచ్చిన ఆర్డర్లో మీరు ప్లేస్ చేసుకోండి. దీనికి రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అంటూ ఏది ఉండదు, మీకు నచ్చిన ఆర్డర్లో ప్లేస్ చేసుకోండి. ఎందుకనేది కారణం మీరు రాసుకోండి. ఓకే, సో కొంతమందికి పి ఇష్టం ఉండొచ్చు ఫస్ట్, కొంతమందికి ఎస్ ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి సి ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి డి ఇష్టం ఉండొచ్చు. సో ఇన్ ది ఆర్డర్ ఆఫ్ 1, 2, 3, 4 మీకు ఈ క్యారెక్టర్స్ ఎలా నచ్చాయి? ఓకే, నౌ ఐల్ టెల్ యూ. పి స్టాండ్స్ ఫర్ ప్రిన్సిపల్డ్, ఎస్ స్టాండ్స్ ఫర్ సెంటిమెంటల్, డి స్టాండ్స్ ఫర్ డ్యూటీ మైండెడ్, సి స్టాండ్స్ ఫర్ కామ్ మైండెడ్. అంటే నలుగురు మనుషులే, బట్ లుక్ ఎట్ ది డిఫరెంట్ ఇమోషన్స్ దే యూస్ టు లీడ్ దేర్ లైఫ్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్. సాధారణంగా ఎస్ చెప్పిన వాళ్ళని సెలెక్ట్ చేసుకోము, బికాస్ ఎస్ స్టాండ్స్ ఫర్ సెంటిమెంటల్. వీఆర్ నాట్ లుకింగ్ ఫర్ సెంటిమెంటల్ ఇమోషనల్ పీపుల్ ఆన్ దిస్ ప్లానెట్, వీఆర్ లుకింగ్ ఫర్ పీపుల్ హూ కెన్ బ్యాలెన్స్ డిఫరెంట్ ఇమోషన్స్. సో వీటన్నిటి ప్రాసెస్లో సాధారణంగా డి చెప్పిన వాళ్ళకు ఒక చిన్న రెస్పెక్ట్ ఉంటుంది మాకు. సో డి ఈస్ ది పర్ఫెక్ట్ గై హూ హ్యాడ్ దిస్ ఇమోషనల్ బ్యాలెన్స్. ఒకటి, హీ సేవ్డ్ హర్ ఆన్ ది నేమ్ ఆఫ్ హ్యూమానిటీ, అండ్ సెకండ్, తను దానికి కూడా డబ్బులు అడిగారు, ఎందుకంటే హీ హ్యాస్ ఎ ఫ్యామిలీ టు టేక్ కేర్. సో ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఇట్స్ నాట్ ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెన్స్ ఆర్ ప్రతి సిచ్యువేషన్లో ఇప్పుడు నేను ఇమోషనల్ కావాలా వద్దా అని ఆలోచించడం కాదు. ప్రతి సిచ్యువేషన్లో మీరు ఎలా రియాక్ట్ అవుతారు. జస్ట్ బికాస్ సమ్మన్ ఎల్స్ ఈస్ రియాక్టింగ్. ఇవాళ మార్నింగే నేను చదివాను, సుధామూర్తి గారిది ఒక ఆర్టికల్ వస్తే, సుధామూర్తి ఈస్ వైఫ్ ఆఫ్ నారాయణ మూర్తి గారు హూ ఓన్స్ ఇన్ఫోసిస్. సో సుధామూర్తి గారిది ఇవాళ నేను మార్నింగ్ ఒక ఆర్టికల్ చదివితే ఆర్టికల్లో చెప్తున్నారు అనమాట, నేను చాలా సందర్భాల్లో నేను రియాక్ట్ కాను, బికాస్ నాకు ఒకసారి నారాయణ మూర్తి గారు నాకు ఒక కాన్వర్జేషన్లో చెప్పారు, జస్ట్ బికాస్ అదర్స్ రియాక్ట్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దట్ యూ ఆల్సో రియాక్ట్. యూనో ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, వాళ్ళు రియాక్ట్ అయినట్టే మీరు రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. ద వే యూ లుక్ ఎట్ థింగ్స్ కెన్ బి వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ది వే పీపుల్ లుక్ ఎట్ థింగ్స్. కానీ చాలాసార్లు జనాలకు కావాల్సినట్టే ఎందుకు రియాక్ట్ అవుతారు అంటే వాళ్ళు ఏమనుకుంటారో, ఇప్పుడు నేను ఇలా చెయ్యకపోతే ఏంటో. ఇప్పుడు కొంతమంది ఉంటారు లోపల ఎక్కువగా బాధపడుతుంటారు. స్టూడెంట్స్ కూడా క్లాస్లో నేను వెళ్ళినప్పుడు చెప్తారు, సో వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ వీక్నెస్ ఆర్ ఏంటి, వాట్ ఈస్ స్టాపింగ్ యూ ఫ్రమ్ గ్రోయింగ్ అంటే వాళ్ళు చెప్పేది వి వెరీ సెన్సిటివ్ అంటారు. అంటే ఎలా ఉంది అంటే, నేను ఎగరాలి కానీ ఏ హంటరు నా వైపు ఏం చేయకూడదు అని అనుకుంటే ఎలా. సో ఇప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చి ఒక గన్నుతో ఒక బర్డ్ని కాలుస్తారు అనే విషయం ఆ బర్డ్కి కూడా తెలుసు, అయినా కానీ వై విల్ ఇట్ కీప్ ఫ్లయింగ్? బికాస్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ గుడ్ ఎట్, దట్ ఈస్ వాట్ ఇట్ ఎంజాయ్స్ ది మోస్ట్. సో ఒక బర్డ్లో ఉన్న కరేజ్ మీలో ఎందుకు మిస్ అయిపోతుంది? బికాస్ యూర్ గివింగ్ టూ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు యువర్ ఇమోషన్స్, దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఇప్పుడు ఎవరైనా ఏమైనా అనుకుంటారా, అనుకోనివ్వండి. వాళ్ళ ఆలోచనలు మనం ఆపగలమా? లేకపోతే ప్రతిరోజు వాళ్ళు మన గురించే అనుకుంటారా?
ఒకరోజు అనుకుంటారు, 2 రోజులు అనుకుంటారు, 3వ రోజు వాళ్ళకి ఇంకోళ్ళు దొరుకుతారు అనుకోవడానికి. సో అలా ఎవరైనా ఏదైనా అనుకుంటారు అని చెప్పి మీరు ఎదగకుండా ఉండడం అనేది అవసరమా లేదా? యూ గాట్ టు థింక్ ఫర్ యువర్ సెల్ఫ్. జస్ట్ బికాస్ సమ్మన్ ఎల్స్ ఈస్ రియాక్టింగ్, డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ దట్ యూ ఆల్సో రియాక్ట్. ఎస్పెషలీ ఆఫీస్లోకి వెళ్ళినప్పుడు ఏమైపోతుందంటే యూ విల్ స్టార్ట్ వర్కింగ్ విత్ డిఫరెంట్ కల్చర్ పీపుల్. కొంతమంది బీహార్ నుంచి ఉంటారు, కొంతమంది తమిళియన్స్ ఉంటారు, కొంతమంది ఢిల్లీ వాళ్ళు ఉంటారు. ఇంత కల్చర్ ఇది చేసినప్పుడు అందరికీ ఒకటే అప్బ్రింగింగ్ ఉండకపోవచ్చు ఫ్యామిలీస్లో. కొంతమంది ఫ్యామిలీస్ చాలా డిసిప్లైన్డ్గా పెంచవచ్చు, కొంతమంది ఫ్యామిలీస్ ఫ్రీడమ్ ఎక్కువగా ఇచ్చి ఉండొచ్చు. సో అది ఎలా ఇది వచ్చినా కానీ ఆఫీస్లో ఉన్నప్పుడు ఏమైపోతుంది, లెట్స్ ఒక 10ంటికి మీటింగ్ ఉంది అండ్ మీరు 9ంటికి అలా రెడీ అయిపోయి ఆఫీస్లో ఉన్నారు. మీ టీమ్ మెంబర్స్ 10:15 అయినా రావట్లేదు, మీ లోపల చిరాకు అయిపోతున్నారు, చాలా చిరాకు అయిపోతున్నారు. సో 10:15కి వాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత ఎందుకు ఇంత లేట్ అయింది అని మీరు గట్టిగా అంటే వాళ్ళు ఒక రిప్లై, సరే ఇలా ఎడదీసుకోదు ఏమన్నా స్కూల్లో టైంకి రావడానికి అని. అప్పుడు మీలో కోపం ఇంకా చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. సో వై ఈస్ దాట్ హ్యాపెనింగ్? అగైన్ యూ గాట్ టు బ్యాలెన్స్ యువర్ ఇమోషన్స్. సో 10కి మీటింగ్ ఉంది, ఎవరు ఎప్పుడైనా రావచ్చు. 10:15కి వచ్చేవాడు 10:15కి వస్తాడు, 9కి వచ్చేవాళ్ళు 9కి వస్తారు, 9:45కి వచ్చేవాళ్ళు 9:45కి వస్తారు, కరెక్ట్గా 10కి వచ్చేవాళ్ళు ఉంటారు. వై ఆర్ యూ ట్రయింగ్ టు బీ దట్ కంట్రోలింగ్ పర్సన్, ఆర్ వై ఆర్ యూ లెటింగ్ అదర్స్ కంట్రోల్ యువర్ ఇమోషన్స్? మీరైతే టైంకి వచ్చారు కదా, సో ఇప్పుడు వాళ్ళు రాకపోతే మీకు వచ్చే ఇబ్బంది ఏంటి? దెర్ ఇస్ నథింగ్. ఆన్ ద బిగ్గర్ పిక్చర్ ప్రమోషన్స్ అనేవి ఇండివిజువల్ బేసిసే కదా, క్యాంపస్లో ప్లేస్మెంట్స్ అనేవి ఇండివిజువల్ బేసిసే కదా. సో ఎంత టీం వర్క్ చేసినా కానీ all you can do is stand as an example, but you cannot force people to change. సో అలాంటి అసలు ఆ మైండ్ సెట్లోకి వెళ్ళిపోయి డోంట్ గెట్ ఇన్ టు దట్ పాయింట్ ఆఫ్ ఇమోషన్స్ వేర్ యూ లుక్ ఎట్ ఓన్లీ ఇమోషన్స్. ఇంకోటి రాకపోయినా మీకు ఆతృతే, ఇంకోటి కరెక్ట్ టైంకి వచ్చినా మీకు ఆతృతే, ఇంకోటి బాగా చెప్పినా మీకు ఆతృతే, ఇంకోటి బాగా చెప్పకపోయినా మీకు ఆతృతే. సో వై ఈస్ యువర్ డే రన్నింగ్ ఓన్లీ త్రూ ఇమోషన్స్? వై ఈస్ ఇట్ నాట్ త్రూ ఏ కన్స్ట్రక్టివ్ ఎఫర్ట్? వై ఈస్ ఇట్ నాట్ త్రూ ఏ పాజిటివ్ యాటిట్యూడ్? Why is it not through techniques that are being dealt on an international platform? So వీటి గురించి డెఫినెట్గా యూ గాట్ టు థింక్ అబౌట్ ఇట్. సో హౌ డూ యూ డీల్ విత్ ఇమోషనల్ క్వశ్చన్స్? ఆర్ చాలామంది ఇమోషనల్గా ఎందుకు అవుతారు? లెట్స్ ఏ మీ ఏజ్లో స్టూడెంట్స్ ఒక డిగ్రీ ఇది ఉన్న ఏజ్లో దెర్ ఈస్ అ వైడ్ ఛాన్స్ దట్ యు ఆర్ ఇన్ అ రిలేషన్షిప్ విత్ సమ్వన్. సో మీ ఫోకస్ వాళ్ళ మీద ఎంత ఎక్కువగా అయిపోతుంది అంటే వాళ్ళు ఒక 10 నిమిషాలు లేట్ వస్తే యూ విల్ నాట్ లైక్ ఇట్, వాళ్ళు ఇంకోళ్ళు వేసిన జోక్కి నవ్వుతే యూ విల్ నాట్ లైక్ ఇట్, వాళ్ళు ఇంకొకళ్ళు బాగున్నారు అంటే యూ విల్ నాట్ లైక్ ఇట్, ఆ అబ్బాయి బాగా చదువుతాడు కదా అంటే యూ కెనాట్ టేక్ ఇట్, ఆ అమ్మాయి చాలా బాగుంది కదా ఇవాళ అంటే యూ కెనాట్ టేక్ ఇట్, మూవీ వెళ్దాము అని చెప్పి ఆ మూవీ కుదరలేదు, ఆ రోజు మిస్ అయిపోయారు, యూ కెనాట్ టేక్ ఇట్. మీ ఫ్రెండ్స్ ఆ అమ్మాయి మీద ఒక జోక్ వేశారు, మీరు తిరిగి వాళ్ళని ఏమనలేదు, దట్ బికమ్స్ ఎన్ ఇష్యూ. సో ఎవ్రీథింగ్ ఈస్ రన్నింగ్ ఓన్లీ అబౌట్ దట్ వన్ పర్సన్ అండ్ ఇమోషన్స్ ఆర్ సో హై ఇన్ ఇట్. సో మీ ఏజ్లో ఇది ఒకటైతే ఒక్కొక్క ఏజ్లో ఇలా ఒక్కొక్కటి పట్టుకుంటున్నారు జనాలు. సో ఇది నా ఇమోషన్ పాయింట్ అండ్ నా పొద్దుగులు 24 hours నా ఆలోచన దీని మీదే ఉంటుంది. నో, దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఎట్ ఆల్. ఇట్ ఈస్ అబౌట్ బ్యాలెన్సింగ్ యువర్ డే అమాంగ్ డిఫరెంట్ థింగ్స్. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే గివింగ్ టైమ్ టు యువర్ సెల్ఫ్. చాలా వాటికి ప్రాబ్లం ఏంటి అంటే యూఆర్ నాట్ టాకింగ్ టు యువర్ సెల్ఫ్. సద్గురు అని చెప్పి ఈజ్ అ వెరీ పాపులర్ మ్యాన్, హీ ప్రీచెస్ పీపుల్ అండ్ ఆల్. సో సద్గురు తన్ని ఒక యూనివర్సిటీ దేనికో పిలిచారట, ఐ రెడ్ ఇట్ సమ్వేర్. సో ఆ యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత ఈజ్ అ వెరీ గుడ్ స్పీకర్ అండ్ ఆల్. సో వెళ్ళిన తర్వాత టాపిక్ వచ్చేసి ఇవాళ మీరు స్ట్రెస్ గురించి మాట్లాడాలి అంటే ఆయన అన్నట్ట, స్ట్రెస్ గురించి అయితే నేను మాట్లాడలేను అంటే అక్కడ వాళ్ళు షాక్ అయిపోతారు, సార్ ఇట్లా మీరు వస్తున్నారని మేము అందరికీ చెప్పేసాము, చాలామంది స్టూడెంట్స్ అక్కడ వెయిట్ చేస్తున్నారు, సో మీరు స్ట్రెస్ గురించి మాట్లాడలేనంటే అలా మీరు ప్రపంచంలో దేని గురించి అయినా మాట్లాడగలరు కదా, సో స్ట్రెస్ అనేది ఇప్పుడు పైగా చాలా కామన్ విషయం కదా, మాట్లాడండి అంటే ఆయన తర్వాత ఓకే నేను మాట్లాడతాను అని చెప్పి వచ్చి తను అన్నట్ట, వాళ్ళు నన్ను స్ట్రెస్ గురించి మాట్లాడమన్నారు కానీ నాకు స్ట్రెస్ అంటే ఏంటో అసలు తెలీదు. ఫస్ట్ పాయింట్, నాకు అది అంటే ఏంటో తెలీదు ఆర్ దాని గురించి ఏం మాట్లాడాలో నాకు తెలీదు. అది ఎందుకు అంటే మీరు స్ట్రెస్ అనేది ఎప్పుడు ఫీల్ అవుతున్నారు, మీకు నచ్చని జాబ్ చేసేప్పుడు. అలా అని చెప్పి మీరు రిజైన్ చేస్తున్నారా జాబ్, మీరు చేయట్లేదు. మీరు స్ట్రెస్ని ఎప్పుడు ఫీల్ అవుతున్నారు, మీకు ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ప్రెషర్, అలా అని చెప్పి ఫ్యామిలీని వదిలేస్తున్నారా, వదిలేయట్లేదు. సో మీరు ఏం చేస్తున్నారంటే ఎంతసేపు ఒక ప్రాబ్లమ్ని పట్టుకుంటున్నారు, మీకు ఆ ప్రాబ్లంలో ఉండడమే ఇష్టము. యూ డోంట్ వాంట్ టు గివ్ ఎ సొల్యూషన్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ ప్రాబ్లమ్. యు ఆర్ ఎంజాయింగ్ ఆ ఇమోషన్, ఆ టెన్షన్, లోపల పొద్దుకులు 10 మందికి చెప్పడం ఇది నా లైఫ్లో జరుగుతుంది అయ్యో అని ఒక 10 మంది అనడం. యూ గాట్ ఇన్ టు దట్ మోడ్, దట్ ఈస్ వై యూ కాల్ ఇట్ అస్ స్ట్రెస్. ఐ డోంట్ ఎక్స్పీరియన్స్ స్ట్రెస్ బికాస్ ఐ డోంట్ డూ ఎనీథింగ్ which gives me a lot of pressure or anything. I enjoy doing what I want to do.
సేమ్ థింగ్ ఏం జరుగుతుందంటే వెన్ యూ డోంట్ డిస్ట్రిబ్యూట్ యువర్ ఎనర్జీస్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్, డెఫినెట్గా మీకు ఒక ఎమోషన్ పాయింట్ ఉంటుంది, ఇంకా దాని గురించే యూ విల్ స్టార్ట్ ఫోకసింగ్. Now, how to deal with emotional quotient? You can look onto your screen, there are certain steps for it. One, routine. So, it's important that you break your routine. మీ రొటీన్ అంటూ మీకు బ్రేక్ కాకపోతే మీకు ఆ ఎమోషన్ అనేది ఒకటే పాయింట్లో రోజు ఉంటుంది. ఆ రొటీన్ అనేది మీకు ఎట్లా బ్రేక్ అవుతుంది? దిస్ ఈజ్ వేర్ హాబీస్ విల్ మేక్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. కొంతమంది అంటారు, నేను ఆడితే నాకు చాలా బాగా అనిపిస్తుంది, ఐ డోంట్ ఫీల్ స్ట్రెస్ వెన్ ఐ ప్లే. కొంతమంది అలా నేను ఫ్రెండ్స్తో బయట తిరిగితే ఐ ఫీల్ గుడ్. కొంతమంది నేను ఒక మూవీ చూస్తే ఐ ఫీల్ గుడ్. కొంతమంది ఐ ప్లే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఐ ఫీల్ గుడ్. కొంతమంది ఐ డూ చారిటీ, ఐ రియలీ ఫీల్ గుడ్ ఇన్ సైడ్. సో రొటీన్ అనేది మీరు రెగ్యులర్గా మీరు బ్రేక్ చేసుకోవడం ఇంపార్టెంట్. రోజు 9 to 6 లైఫ్ అయితే కొన్ని రోజుల తర్వాత ఇవాళ డేట్ ఏంటి అనేది కూడా గుర్తుండదు. ఏదో శాలరీ వచ్చే రోజు తప్పితే, లేకపోతే బాగా ఖర్చులు వచ్చిన రోజు తప్పితే శాలరీ కోసం వెయిట్ చేస్తూ యూ విల్ నాట్ నో వాట్ ఈస్ ది డిఫరెన్స్. సో రొటీన్, యూ గాట్ టు బ్రేక్ యువర్ రొటీన్, యూ గాట్ టు ఇన్నోవేట్ యువర్ సెల్ఫ్. సీన్ వాట్ యువర్ బకెట్ లిస్ట్, నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను, నేను ఈ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలనుకుంటున్నాను. వాట్ ఈస్ స్టాపింగ్ యూ ఫ్రమ్ డూయింగ్ దట్? నోబడీ ఈజ్ స్టాపింగ్, నథింగ్ ఈజ్ స్టాపింగ్. మీరే అదొక స్టేట్మెంట్తో ఆపేస్తున్నారు ఎఫర్ట్ పెట్టకుండా.